హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నాన్నస్ అండ్ ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్ గురించి అయితే తెలుసుకుందాం. రెండు ఒకే వీడియోలో తెలియజేస్తున్నా, ఎందుకంటే రెండు తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉన్నాయి, రెండు నెట్ఫ్లిక్స్లోనే ఉంటాయి అండ్ రెండు కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీసే. అందుకే ఒకే వీడియోలో చెప్తున్నా, టైం వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది మీకు నాకు. ఫస్ట్ మూవీ ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ గురించి వచ్చేస్తే, ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ భయ్య. నార్మల్ మూవీ టైప్ అయితే ఉండదు. డాక్యుమెంటరీస్ అంటే తెలిసే ఉంటుంది ఇప్పటికి మీకు. ఈ డాక్యుమెంటరీ మూవీస్ అన్నవి రియల్ గా జరిగిన స్టోరీని ఇంటర్వ్యూస్ పరంగా వాటి పరంగా అయితే చూపిస్తూ ఉంటారు. ఈ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే, జాసన్ కార్బెట్ అనే ఒక విడౌడ్ ఫాదర్ అయితే ఉంటారన్నమాట. ఇద్దరు చిల్డ్రన్ అయితే ఉంటారు. ఆ చిల్డ్రన్ ఇద్దరిని చూసుకోవడానికి మాలీ అనే ఒక నానిని అయితే పెడతాడు. బట్ నానితో రిలేషన్ కొంచెం ఎవాల్వ్ అవ్వడం వల్ల ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది. వేరే ప్లేస్ కి రీలొకేట్ అయిన తర్వాత ఆగస్టు 2015లో జాసన్ అయితే మాలీ అండ్ తన ఫాదర్ అయిన టామ్ మార్టిన్స్ తో అయితే చంపబడతాడు. అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనే రీజన్ చెప్పుకుంటారు అనమాట. మాలీని జాసన్ అబ్యూస్ చేసేవాడు, అందుకే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, ఆ కేసు ఏంటన్నది మీరు ఈ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ లో అయితే చూడడం జరుగుద్ది. ఇక దీంట్లో పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే, డాక్యుమెంటరీ మొత్తం కూడా చాలా డెప్త్ లుక్ అయితే ఇస్తారు కేసులో. అంటే ప్రతిదీ కూడా మీకు ఇంక్లూడ్ చేసి చూపిస్తారు, ఎక్కడ కూడా ఇది మిస్ చేయరు. ఆ ఇంటర్వ్యూస్ కానీ, కీ ఇండివిజువల్స్ కానీ అండ్ ఆ లీగల్ ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తారు. వాటి పరంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట డాక్యుమెంటరీ అనేది. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేసి చూపిస్తారు. మెయిన్ గా ఇద్దరు చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా మొత్తం పర్స్పెక్టివ్ అంతా కూడా చాలా ట్రాజడీ వేలో ప్రెజెంట్ చేస్తారు. అది కొంచెం ఎమోషనల్ పరంగా మీకు కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా మెయిన్ నాకు బాగా వర్కౌట్ అయింది బ్యాలెన్స్డ్ నరేషన్ భయ్య. అంటే మల్టిపుల్ వ్యూ పాయింట్స్ చూపిస్తారు. మొత్తం అంతా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఒపీనియన్ అయితే తీసుకోవడం జరుగుద్ది. ఆ కేసు మొత్తాన్ని కూడా అలాగే ప్రెజెంట్ చేస్తారు. ఆ బ్యాలెన్స్డ్ నరేషన్ అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఆబ్వియస్లీ డాక్యుమెంటరీ మూవీ అంటే కొంచెం డ్రామా అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూస్ కానీ, ఆ స్లో పేసింగ్ కానీ ఇవన్నీ కూడా స్లోగా అయితే ఉంటాయి అనమాట. అవి తట్టుకోగలనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. ఇంతకు మించి అయితే నాకు నెగిటివ్స్ ఏమి ఉండవు. డాక్యుమెంటరీ మూవీస్ అన్నవి చాలా ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ అవుతాయి, ఎందుకంటే ఏం జరిగిందో తెలుసుకుందాం అన్న క్యూరియాసిటీ అయితే మనకు ఉంటుంది. డాక్యుమెంటరీ సిస్టమ్ ఉంటే చూడండి, లేదనుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, ఎందుకంటే వైలెన్స్, మర్డర్స్, మ్యానిపులేటివ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఫ్యామిలీతో చూసేంత కంటెంట్ ఏం కాదు. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఇక నెక్స్ట్ మూవీ అయిన నాన్నస్ విషయానికి వచ్చేస్తే, ఇది కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ఏవయ్యా. దీని మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 46 minutes అయితే ఉంటుంది. ఫస్ట్ మూవీ డ్యూరేషన్ చెప్పలేదు కదా, ఫస్ట్ మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 42 minutes ఉంటుంది. ఇక ఈ నాన్నస్ విషయానికి వచ్చేస్తే, స్టోరీ ప్లాట్ వచ్చేసి జాయ్ స్కార్వెల్లా అనే ఒక పర్సన్ అయితే స్టేటన్ ఐలాండ్ లో తన మదర్ ని, తన గ్రాండ్ మదర్ ని అయితే కోల్పోతాడు అనమాట. అంటే ఆ లాస్ అంతా ప్రిజర్వ్ చేసుకుని వాళ్ళ హెరిటేజ్ ని కాపాడడానికి జాయ్ అయితే తన మదర్స్ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ని యూజ్ చేసుకుని ఒక ఇటాలియన్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేస్తాడు. అది కూడా కొంతమంది రియల్ ఇటాలియన్ గ్రాండ్ మదర్స్ నాన్నాస్ ని హోమ్ మేడ్ డిషెస్ చేయడానికి వాళ్ళని అరేంజ్ చేసుకుంటాడు అనమాట హోటల్లో. అది కూడా ట్రెడిషనల్ గా చేయడానికి. దాని తర్వాత రెస్టారెంట్ ఎలా గ్రో అయింది అండ్ జాయ్ కి ఆ నాన్నాస్ కి మధ్య కనెక్షన్ ఎలా కుదిరింది మీరు ఈ నాన్నాస్ మూవీలో చూడడం జరుగుద్ది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, యూనిక్ కాన్సెప్ట్ భయ్య. ఈ ఐడియా ఏదైతుందో గ్రాండ్ మదర్స్ రన్నింగ్ ఏ రెస్టారెంట్, ఇదంతా కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. హాట్ వార్మింగ్ ఉంటుంది, కొంచెం కల్చరల్ పరంగా కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు నచ్చింది. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, బాగా సూట్ అవుతారు అనమాట అందరూ కూడా. ఇంకా ఫీల్ గుడ్ వైబ్స్ అయితే గట్టిగా ఉంటాయి భయ్య. అంటే ఫుల్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటుంది, కొంచెం లైట్ కామెడీ ఉంటుంది, కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అనమాట. ఇలా చాలా గుడ్ వైబ్స్ అయితే ఉంటాయి అనమాట. సినిమా మొత్తం కూడా మూమెంట్స్ అన్ని కూడా బాగుంటాయి. ఇటాలియన్ కల్చర్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, లాంగ్వేజ్ పరంగా కానీ, రెసిపీస్ పరంగా కానీ ఇవన్నీ కూడా కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తే. మనకు అంత ఇటాలియన్ కల్చర్ తెలియదు కాబట్టి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ చూడడానికి బాగా అనిపించింది నాకు. మాక్సిమం మూవీ మొత్తం కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు ఫ్యామిలీ పరంగా. ఇదంతా కూడా ఓకే ఓకే అనిపించింది ఆ మెసేజ్ కూడా. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, ప్రిడిక్టబుల్ ప్లాట్ భయ్య. మొత్తం అంతా కూడా చాలా ఫెమిలియర్ గా ఉంటుంది. ఎన్నో సినిమాల్లో చూసేసిన అదే డ్రామా ఉంటుంది అనమాట. అందువల్ల ఫెమిలియర్ గా అనిపిస్తుంది. అండ్ కొంచెం ఓవర్ సెంటిమెంటల్ అనిపించింది కొన్ని సీన్స్ లో నాకు. అంటే మరీ ఎమోషనల్ బిట్స్ ని మరీ ఓవర్ చేస్తున్నారు, అంత అవసరం లేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా అక్కడక్కడ కొంచెం పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, దానివల్ల అంతగా ఏం వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేద్దాము అనుకుంటే చూడండి భయ్య, లేదనుకుంటే లేదు. మరి అంత సూపర్ ఒత్తిడి సినిమా ఏం కాదు. ఫ్యామిలీతో చూడడానికి అయితే మాత్రం మంచిగా టైం పాస్ అయితే అవుతుంది మీకు. దాని పరంగా అయితే ఇది కూడా నెట్ఫ్లిక్స్ లోనే ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే భయ్య, మరి 2 రివ్యూస్ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చేసా. మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అందులో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మన మెయిన్ ఛానల్ కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సెకండ్ ఛానల్ లో కనెక్ట్ అవడానికి ఉంటుంది. ఓకే, లవ్ యూ ఆల్, బై.